హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డాట్ 313. ఈరోజు మనం జరిగే లూనార్ ఎక్లిప్స్ కోసం డిస్కస్ చేసుకుందాం. ఈ సంవత్సరం జరిగే లూనార్ ఎక్లిప్స్ని బ్లడ్ మూన్ అని అంటారనమాట. అది చాలా రెడ్గా వస్తుంది. ముందుగా టైమింగ్స్ గురించి మాట్లాడుకుంటే రాత్రి 10 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. అది పెనుంబ్రల్ ఎక్లిప్స్, అంటే మెల్లిమెల్లిగా మూన్ని ఏమంటారు షాడో చేసుకుంటూ పోతుంది అనమాట. అండ్ టోటల్ లూనార్ ఎక్లిప్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 11 నుంచి 12:22 AM వరకు, అంటే రేపు తెల్లారుజామున 12 ఏదో మీ టైమింగ్స్లో మీరు ఏమంటారు నాకు తెలియదు. నేనైతే 00 అలా పిలుచుకుంటాను. ఈ చంద్రగ్రహణం చూడడానికి ఎలాంటి ఐటమ్స్ అట్లాంటివి అవసరం లేదమ్మా. మీ నేకెడ్ అయితే చూసుకోవచ్చు. మీరు ఆ మూఢనమ్మకాలు అలాంటివి పెట్టుకోకండి, ఏమీ కాదు, చూసేయండి. ఈ చంద్రగ్రహణం రెడ్ కలర్లో ఉండటానికి కారణం ఏం కారణం? ఏదో ఒకటి ఉంటుంది, అది ఇప్పుడు చెప్తాను. నార్మల్గా గ్రహణం ప్రతి సంవత్సరం బ్లాక్గా ఉంటుంది, బట్ ఈ ఇయర్ రెడ్గా ఉంటుంది. దానివల్లే చాలామంది ఈ ఇయర్ మూన్ని చూడకూడదు, లూనార్ ఎక్లిప్స్ని చూడకూడదు, చంద్రగ్రహణాన్ని చూడకూడదు అని అంటారు. అలాంటివి పట్టించుకోకండి. నేను ఈరోజు నైట్ అంతా బయటే ఉంది, ఆ ఎక్లిప్స్ ఎలా వస్తుందో ఆస్వాదిస్తూ ఫొటోస్ తీసుకుంటూ ఉంటాను అనమాట. మీరు కూడా నాతో జాయిన్ అవ్వండి. బికాజ్ మూన్కి సన్కి మధ్య ఎర్త్ అడ్డం వస్తుంది. అప్పుడు సన్ నుంచి వెళ్ళే లైట్ మూన్ మీద పడదు, ఎందుకంటే ఎర్త్ షాడో మూన్ మీద పడుతుంది. దానివల్ల లూనార్ ఎక్లిప్స్ అనేది వస్తుంది. ఇది మీరు స్కూల్లో మామూలుగానే చదివి ఉంటారు. ఇప్పుడు కొంతమంది అంటారు, మూన్ ఎందుకు అలా అవుతుంది, మూన్కి ఆల్రెడీ ఒక సౌత్స్ ఉంటుంది కదా, లైట్ సౌత్స్ అనేసి. మూన్ ఏమి ఇక్కడ స్టార్ ఏం కాదు, మనలాంటి ఒక ప్లానెట్ లాగే అది కూడా ఒకటి ఎలా అంటారు నాకు కూడా గుర్తు రావట్లేదు. ప్రతిసారి సన్లైట్ వచ్చి మూన్ మీద పడ్డం, అది మనకి రిఫ్లెక్ట్ చేయడం. మూన్ ఏం సొంతంగా అదే లైట్ని ప్రొడ్యూస్ చేయలేదు. లైట్ని ప్రొడ్యూస్ చేస్తే మనం అంతే, ఇంకా అస్సలు మూన్ మీద పోయినామంటే. సో ఈ లూనార్ ఎక్లిప్స్ టైంలో అర్త్ మధ్యలో రావటం వల్ల అర్త్ అట్మాస్ఫియర్లోని లైట్ మూన్ మీద పడుద్ది అనమాట. అంటే కొంచెం అదే ఏమంటారు, సన్లైట్ వచ్చి భూమి మీద పడడం, భూమి మీద నుంచి పక్కన నుంచి వెళ్తుంది కదా, ఆ లైట్ కొంచెం గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల కొంచెం బెండ్ అవుద్ది. పూర్తిగా ఏం కాదు, లైట్గా బెండ్ అవుద్ది. అది మన అట్మాస్ఫియర్లోంచి వెళ్తుంది కాబట్టి మన అట్మాస్ఫియర్ వల్ల వైట్ లైట్ రెడ్, ఎల్లో, ఆరెంజ్ ఇంకా బ్లూ ఇలా చేంజ్ అవుద్ది. దాంట్లో ఒక కారణం మన స్కై కూడా బ్లూ ఉండటానికి కారణం. ఇలా వెళ్ళిన సన్లైట్, ఆ రెడ్ లైట్ మన మూన్ మీద పడుద్ది. దానివల్ల మూన్ రెడ్గా కనిపిస్తుంది అన్నమాట. చాలామంది అంటారు, సన్ ఎందుకు వైట్ ఎందుకు వస్తుంది, సన్ రెడ్, ఆరెంజ్, ఎల్లో కదా అంటాడు. సన్ ఏమి రెడ్, ఆరెంజ్, ఎల్లో కాదమ్మా. సన్ వైట్ లైట్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఆ స్టార్, సన్ అనేది ఒక స్టార్. సన్ ఒక వైట్ లైట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మన ఎర్త్లోని అట్మాస్ఫియర్ వల్ల మనం డిఫరెంట్ కలర్స్ చూస్తాము. దానిలో ఒకదాని వల్ల మన స్కై బ్లూగా ఉంటుంది. అండ్ అట్మాస్ఫియర్లో ఉన్న గ్యాసెస్ వల్ల సన్ మనకి రెడ్, ఆరెంజ్, ఎల్లోగా కనిపిస్తాడు. ఇంకా ఏమన్నా ఇప్పుడు రెడ్ ఎందుకు వెళ్తుంది, బ్లూ వెళ్ళొచ్చు, ఎల్లో వెళ్ళొచ్చు, వైలెట్ వెళ్ళొచ్చు కదా అంటే, ఇప్పుడు మనకి ఆ కలర్స్ 7 ఉన్నాయి. మీరు కూడా రెయిన్బో చూస్తారు, విబ్జిఆర్ అనే స్కూల్లో, కాలేజ్లో, ఫిజిక్స్లోనూ, కెమిస్ట్రీలోనూ చదువుకుంటారు. అందులో రెడ్కి ఎక్కువ వేవ్ లెంత్ ఉంది అని కూడా చదువుకుంటారు. ఆ ఎక్కువ వేవ్ లెంత్ ఉన్నది ఎక్కువ దూరం విజిబుల్గా ఉంటుంది. సో అది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మనకి రెడ్ అనేది. దీనివలన డార్క్ అవ్వాల్సిన మూన్ మనకి ఈరోజు రెడ్గా కనిపిస్తాడు, రెడ్గా గ్లో అవుతాడు. దానివల్ల బ్లడ్ మూన్ అని పిలుచుకుంటాం. ఎవ్రీ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా బ్లాక్ ఎందుకు రాదు, లేదా ఎవ్రీ ఇయర్ రెడ్ ఎందుకు రాదు అంటే, నార్మల్గా ముందు వచ్చిన చాలా లూనార్ ఎక్లిప్స్, పెనుంబ్రల్ ఎక్లిప్స్, లేదా
పార్షియల్ ఎక్లిప్స్ ఇలా పిలుచుకుంటారు. ఈ పార్షియల్ ఎక్లిప్స్, పెనుంబ్రల్ ఎక్లిప్స్లో ఏమవుద్దంటే ఎర్త్ ఎక్కువ ఏదో చెప్తారు బ్రో గుర్తురావట్లేదు. ఎర్త్ అట్మాస్ఫియర్ అనేది ఎక్కువ రోల్ ప్లే చేయదు. బట్ ఈ టోటల్ లూనర్ ఎక్లిప్స్లో ఎర్త్ అట్మాస్ఫియర్ అనేది కూడా చాలా మంచి రోల్ ప్లే చేస్తుంది. మనకి తెలిసిన హిస్టరీలో 1992, 1993లో వచ్చిన లూనార్ ఎక్లిప్స్ చాలా డార్కెస్ట్ ఎక్లిప్స్. ఎందుకంటే ఆ టైంలో 1991లో ఒక వాల్కనిక్ ఎరప్షన్ జరిగింది. ఆ వాల్కనిక్ ఎరప్షన్ పేరు మౌంట్ పినాటిబో అంట. 1991 జూన్ ఆ టైంలో ఎరప్ట్ అయిపోయింది. అప్పుడు దాని నుంచి వచ్చిన సల్ఫరిక్ గ్యాసెస్ ఇంకా ఏవేవో ఆ గ్యాసెస్ వల్ల ఎత్తులో చాలా చాలా ఏమంటారు అది పొల్యూషన్ పెరిగిపోయింది. ఆ పొల్యూషన్ ద్వారా ఆ లూనర్ ఎక్లిప్స్ అనేది చాలా డార్క్గా అయిపోయింది. ఇక ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ ఇంకో వీడియోతో రేపు కలుసుకుందాం.